హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కొత్త రెసిపీ వచ్చేసి వామాకు బజ్జీ అండి. ఈ బజ్జీలు అనేవి ఆ వామాకు పచ్చిగా ఉన్నప్పుడు వచ్చే స్మెల్ కన్నా తర్వాత మనం బజ్జీ వేసిన తర్వాత స్మెల్ అసలు ఉండదండి. పిల్లలు కూడా మంచిగా ఈజీగా తినేస్తారు. సో ముందుగా చెట్టు నుంచి వామాకులు కోసుకొని వచ్చిన తర్వాత వాటిని నీట్గా వాష్ చేయాలండి. నీట్గా వాష్ చేసిన తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకొని వాటిని మొత్తం తడి లేకుండా తుడుచుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక కప్పు శనగపిండి తీసుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్లు బియ్యపిండి తీసుకోవాలండి. బియ్యపిండి తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, కొంచెం రుచి సరిపడా సాల్ట్ తీసుకోవాలండి. ఆ తర్వాత కొంచెం అంటే కొంచెమే సోడా ఉప్పు వేయాలి. ఇవి వేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాతనే కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ మనకి ఎంతైతే థిక్నెస్ అవసరమో అంతవరకు వాటర్ పోసుకుంటూ నీట్గా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో ఉండలు రాకుండా నీట్గా కలుపుకోండి. కొంచెం కొంచెం వాటర్ పోసుకొని కలుపుకుంటే ఇలా ఉండలు రావు. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి. ఈ థిక్నెస్ వచ్చే వరకు కలుపుకోండి. తర్వాత ముందుగా కళాయి పెట్టుకొని ఆ కళాయిలో కొంచెం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని అది మరిగిందా లేదా అని కొంచెం శనగపిండి వేసి చూడండి. ఇలా పైకి వచ్చిందంటే ఆయిల్ బాగా మరిగిందని అర్థం అండి. తర్వాత మనం ఆరబెట్టుకున్న ఆకులు ఉన్నాయి కదండి, ఆకులు తీసుకొని ఇలా ఆకుని బాగా అటు ఇటు ముంచి తీయండి. అప్పుడు ఆకు తర్వాత ఇలా సైడ్కి ఇలా అన్నారంటే అంతగా శనగపిండి అనేది కారకుండా నీట్గా మంచిగా వస్తుందండి. మనం ఇది హై ఫ్లేమ్లో ఉన్నప్పుడు నూనె వేడెక్కుతుంది కదండి. ఆ తర్వాత కొంచెం సిమ్లోకి పెట్టుకొని ఇలా ఒక్కొక్క ఆకు వేసుకోండి. తర్వాత మీడియం ఫ్లేమ్లోనే వేయించండి, లేదంటే లోపల ఆకు ఉడకదు, లోపల శనగపిండి అనేది సరిగ్గా ఉడకపోవచ్చు. మరీ థిక్నెస్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోకండి. ఎక్కువ థిక్నెస్ ఉంటే మంచిగా అనిపించదు, అంత అంటే చాలా గట్టిగా అనిపిస్తాయి. కొంచెం లూజ్గా ఉంటే ఆకు వరకే పట్టి ఆకు కూడా క్రిస్పీగా తినేది అంత ఈజీగా బాగున్నాయి. చూడండి, నేను వీడియోలో చూపించిన విధంగా ఇది కొంచెం థిక్గా ఉందండి. తర్వాత కొంచెం పలచగా వేసాను, ఇంకా టేస్ట్గా అనిపించింది. ఈ ఆకులు అయ్యకుండా ఆకుకి అంతగా శనగపిండి పట్టలేదు, సో టేస్ట్ కూడా బాగా వస్తాయండి. అండ్ ఇవి ఒక్కసారి డీప్ ఫ్రై చేసిన తర్వాత కొంచెం మళ్ళీ పక్కన పెట్టి మళ్ళీ రెండోసారి డీప్ ఫ్రై చేయండి. ఇలా చేయడం వల్ల క్రిస్పీనెస్ అనేది మంచిగా వస్తుంది. ఆయిల్ అనేది కూడా ఎక్కువ పీల్చదండి. అంతే, వేడివేడి వామాకు బజ్జీ అయితే రెడీ.